ఫ్రెండ్స్, మీకు లీడర్కి మేనేజర్కి తేడా తెలుసా? చాలామందికి తెలియదనేది నా అనుమానం. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలామంది, దాదాపు లక్షల మందిని ఇంటర్వ్యూ చేశాను, వేల మందిని సెలెక్ట్ చేశాను. జనరల్గా రిజెక్షన్ ఇస్ ఎ వెరీ టఫ్ ప్రాసెస్, సెలెక్షన్ ఇస్ ఎ వెరీ ఈజీ ప్రాసెస్ నా ప్రకారం. అయితే మీకు ఎందుకు అడుగుతున్నానంటే, మేనేజర్ అనేవాడు టార్గెట్స్ అడుగుతాడు. ఎలా అడుగుతాడు? నువ్వు ఎందుకు, నీకు 10 ప్లాట్లు 5 ప్లాట్లు క్వార్టర్కి అమ్మాలి అని చెప్తే, క్వార్టర్ అవగానే ఎందుకు అమ్మట్లేదు, నువ్వు వాట్ డిడ్ యూ డూ, వాట్ హెల్ యూఆర్ డూయింగ్ అని అడుగుతాడు మేనేజర్. కానీ లీడర్ అనేవాడు టోటల్లీ డిఫరెంట్. లీడర్ అనేవాడు మిమ్మల్ని వచ్చి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అడుగుతారు. ఆ పనే నేను చేస్తాను. ఐ వాజ్ ఎ లీడర్ ఫర్ ఎ బిగ్ కంపెనీ విచ్ ఇస్ మేకింగ్ 5,000 crores టర్న్ ఓవర్, 1 crore స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ అండ్ 1,500 acres వెంచర్ ప్లాటింగ్. సో లీడర్ అనేవాడు ఆ స్కిల్స్ ఉంటేనే లీడర్ అవ్వాలండి. లేకపోతే ఊరికే నామకే వస్తాం మున్నాబాయ్ ఎంబీబీఎస్ లీడర్ అని చెప్పుకుంటే కాదు. ఎవరైతే మన తోటి మిత్రుల్ని, మన సపోర్టింగ్ స్టాఫ్ కానీ సబ్ స్టాఫ్ కానీ వాళ్ళ బాధలు అర్థం చేసుకొని వాళ్ళు కనుక డీల్ చేయలేకపోతే వాళ్ళు వేలు పెట్టి నడిపించాల్సిన అవసరం బాస్కు ఉంటుంది. అప్పుడు బాసు అసిస్టెంట్ ఇద్దరు కూడా బాగుపడి ఇద్దరు సక్సెస్గా డబ్బులు పెంచి సంపాదించుకుంటారు. ఇలాంటి విషయాలు చాలామంది దగ్గర లోపిస్తున్నారు. సో డోంట్ ట్రీట్ అసిస్టెంట్స్ యాజ్ సమ్ అదర్ పీపుల్. దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఎప్పుడైతే నా ఫ్యామిలీ మెంబర్, నా బ్రదర్, నా సిస్టర్ అనుకున్నారో వాళ్ళు డెఫినెట్గా లైఫ్లో సక్సెస్ అవుతారు. అండ్ గివ్ దమ్ ఏ వే. యు బీ ఏ లీడ్ బై ఎగ్జాంపుల్ అంటాడు. లీడర్ అనేవాడు లీడ్ బై ఎగ్జాంపుల్. వాడిని చేయలేకపోతే నువ్వు చేసి చూపించాలి, అప్పుడే మన లీడరు. ఆయన నువ్వు చేయలేవు, ఆయన చేయలేడంటే సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టు ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీని మీద కూడా మేము ఒక సెషన్ చేస్తాం. హౌ టు డైరెక్ట్ అండ్ అడ్వైజ్ అండ్ ట్రైన్ యువర్ సబార్డినేట్స్. అది కనుక చూసుకుంటే కనుక మీకు తెలుస్తుంది. దీని మీద మరిన్ని విషయాలు కావాలంటే నన్ను సంప్రదించండి. మీకు డెఫినెట్గా విల్ కమ్ టు యువర్ రెస్క్యూ అండ్ సీ దట్ యూ ఫీల్ సక్సెస్, యూ గెట్ ది సక్సెస్ ఇన్ ద స్కై లెవెల్. థ్యాంక్ యూ.